is the answer for 5th bit of first question, right? Next question number 2. Question number 2 చదవండి ఏమంటున్నాడు. A tangent, please go through the textbook here, your textbook. A tangent PQ at a point P of a circle of radius 5 centimeters meets the line through the center O at a point Q so that OQ is equal to 13 centimeters. Find length of PQ. అదండి ఇది ఒక సర్కిల్ అనుకుందాం. Let us say this is a circle, center is at O, right? PQ at a point P. Let us say P is a point on the circumference like this. At P, you draw a tangent. Let us say this is a tangent, right? PQ is the tangent PQ at a point P of the circle. At a point P of the circle anta idandi, right? P circle మీద ఉంది, దాని దగ్గర tangent obviously ఇలా ఉంటుంది అంతే కదా. Of radius 5. Okay, if let us say this is center, if I join this point of contact to the center, this will be obviously a radius and this is given as 5 centimeters. Okay, meets a line through center O at a point Q so that OQ is 13 centimeters. So ఒక లైన్ ఉందంటండి, లైన్ త్రూ సెంటర్ ఓ ఇలా ఉందన్నమాట. అది ఈ టాంజెంట్ని ఎక్కడ కట్ చేస్తే ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, ఆ పాయింట్ క్యూ అనమాట. అది రైట్, త్రూ ద సెంటర్ ఓ అట్ అ పాయింట్ క్యూ సో దట్ ఓక్యూ లెంత్ ఇచ్చాడండి. ఓక్యూ ఈజ్ గివెన్ యాజ్ హౌ మచ్ 13 centimeters, రైట్. రేడియస్ ఆర్ ఈజ్ గివెన్ as 5 centimeters. Then find the length of PQ. PQ is dash. This is the question, right? We have discussed 3 types of questions, right, in in basics class 2, right? See this. While discussing this point, we have discussed 3 model questions are possible, right? అది మనం డిస్కస్ చేసాము. Tell me, see this is a tangent, right? This is a radius, this is a line passing through center, right? You tell me what is the angle between radius at this point, of course tangent at this point P and radius through P, 90 degrees, right? See this point, tangent at P is perpendicular to radius through P. We have discussed it, right? So clearly ఇక్కడ ఈ రెండు perpendicular గా ఉన్నాయండి, ఈ లైన్. So obviously angle will be 90 degrees. So clearly this triangle OPQ is a right angle triangle, right? ఎందుకండి? బికాస్ ఈ పాయింట్ రాస్తారు, tangent at any point P, of course P ఇక్కడ కూడా P is perpendicular to radius through P, right? అది పాయింట్ రాస్తారు. పాయింట్ 6 అని ఇక్కడ రాస్తున్నానండి. ఏంటంటే అది పాయింట్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అర్థమైంది. సో వాట్ కెన్ వి ఇన్ఫర్ ఫ్రమ్ దట్, వాట్ కెన్ వి రైట్ ఫ్రమ్ దిస్? ఎస్, యూజింగ్ వీ కెన్ యూజ్ పైథాగరస్ థీరం యూజ్ చేస్తే, బై పైథాగరస్ థీరం ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూ వాట్ కెన్ ఐ రైట్ నౌ? హైపోటెన్యూస్ ఇదే కదా అవుతుంది, ఇది 90 degrees కదా, ఇది 90 degree ఇప్పుడు డిస్కస్ చేసాము, ఇది రైట్ యాంగిల్ అవుతుంది కాబట్టి 90 degrees. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దిస్ ఇస్ హైయెస్ట్ యాంగిల్ ఈజ్ 90 degrees, రైట్? రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది లార్జెస్ట్ సైడ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, దట్ ఈస్ పైథాగరస్ థియరమ్ వి నో. సో టెల్ మీ వాట్ కెన్ ఐ రైట్ హియర్? ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్, రైట్? బట్ నీకేం కావాలండి ఇక్కడ? రేడియస్ ఈజ్ గివెన్, దట్ ఈస్ ఓపీ ఈజ్ గివెన్, దిస్ ఈజ్ 5 స్క్వేర్, పీక్యూ ఈజ్ రిక్వైర్డ్, పీక్యూ స్క్వేర్. ఇక్కడ వాట్ ఈజ్ ఓక్యూ? దట్ ఈస్ గివెన్ 13 స్క్వేర్, దట్స్ ఆల్. సబ్స్టిట్యూట్ చేసావు సింపుల్గా. ఎస్, ఫ్రమ్ దిస్ 13 స్క్వేర్ ఈజ్ 169, రైట్? ఈజ్ పీక్యూ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈజ్ 25. Simplify further and you will get the answer, right? PQ square, this implies PQ square is 169 minus 25, that is 144. But 144 చూడగానే నీకు ఏమేమి తెలుస్తుంది? అది 12 స్క్వేర్ అని మనకు తెలుసు, ఎందుకంటే ఇది కూడా స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది కూడా మనం ఒక స్క్వేర్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఈ రెండు ఈక్వల్ కాబట్టి వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చండి మనం?
PQ square is 12 square, so PQ is 12 centimeters. That is your answer, right? That is question number 2 అండి. సో ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. ప్లీజ్ గో త్రూ బేసిక్స్ 2 క్లాస్ అండి. అక్కడ మీరు మూడు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ పాసిబుల్. అంటే ఏం లేదండి, సింపుల్. ఇక్కడ రేడియస్ ఇచ్చాడు, లెంత్ ఆఫ్ టాంజెంట్ పీక్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటాం దీన్ని. ఈ డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్, ఎక్స్టర్నల్ పాయింట్ ఫ్రమ్ సెంటర్ ఇచ్చాడు ఈ కేసులో. అంటే ఈ మూడిట్లో ఏమైనా 2 ఇచ్చి 3 కనుక్కోమంటాడు అంతే. అవే మూడు మోడల్స్ అని చెప్పుకున్నాం మనము. అది అన్నిటి కూడా ఇదే మెథడ్ యూజ్ చేస్తాం మనం, యూజింగ్ పైథాగరస్ థియరమ్. సింపుల్, రైట్? దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ సి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఏమంటున్నాడు చదవండి. డ్రా ఏ సర్కిల్ అండ్ 2 lines parallel to a given line such that one is a tangent and other is a secant to the circle. That is the question. Let us say this is a circle, right? Draw a circle, okay, draw చేసాము. And 2 lines parallel to a given line, given line అనేది ఒకటి ఉందంటండి. ఎక్కడ ఉందో మనకు తెలుసా? తెలీదు, ఆడి చెప్పట్లేదు. ఇక్కడ ఒక లైన్, ఒక సర్కిల్ గురించి మనం డిస్కస్ చేసాం ఇన్ బేసిక్స్ 1. సో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ అండి? దెర్ ఆర్ 3 possibilities. That line and circle may intersect at 2 points or touch at 1 point or may not intersect at all. So 3 cases. 3 డిస్కస్ చేద్దాం కావాలంటే. సో ఫస్ట్ కేసులో ఇలా 2 దగ్గర కట్ చేస్తుందండి. సెకండ్ కేసులో ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుందండి. థర్డ్ కేసులో అసలు లైన్ అనేది ఎక్కడ ఉంది, అవుట్ సైడ్ ఉంది. సో దీస్ 3 possibilities are there. You take any circle and any line in this plane. Definitely that pair of line and circle will be any of these 3 cases. That's all. So that line and circle may intersect at 2 points or may intersect at 1 point or touch at 1 point or may not intersect at all. Right? ఈ 3 కేసెస్ కూడా డిస్కస్ చేద్దాం. అడిసి ఇలాగ ఉన్నాయి అనుకుందాం. ఏమంటున్నాడు క్వశ్చన్? డ్రా ఏ సర్కిల్, ఓకే, 2 lines. One is you draw two parallel lines అండి. 2 lines parallel to the given line. ఇక్కడ గివెన్ లైన్ అంటే ఇదండి. ఈ కేసు ఇద్దాం ఫస్ట్. లైన్ అండ్ సో దట్ one is tangent and other is a secant. సో ఈ కేసులో దీనికి 2 lines డ్రా చేయమంటాడు, ప్యారలల్ లైన్స్. దీనికి ప్యారలల్ లైన్స్ అంటే ఎన్ని డ్రా చేయొచ్చండి? యాక్చువల్గా ఇన్ఫైనైట్లీ మెనీ డ్రా చేయొచ్చు, అవునా? ఇలా 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 ఇవన్నీ ప్యారలల్ లైన్స్. దాంట్లో ఒకటి దీనికి టాంజెంట్ అవ్వాలంట. ఎలా చేయొచ్చు? ఇటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. అది కూడా మనం బేసిక్స్ 1లో డిస్కస్ చేసామండి. ఎనీవే లెటస్ నేను ఇది డ్రా చేస్తాను. దీనికి ప్యారల్గా ఉంటూ దీనికి టాంజెంట్ అంటే టచ్ చేస్తూ వెళ్తుంది అనమాట ఈ సర్కిల్కి. అలా ఇంకొకటి వన్ ఈజ్ టాంజెంట్, అదర్ ఈజ్ ఎ సీకెంట్. సీకెంట్ అంటే కట్ చేస్తూ ఉండడం, అంతే కదా. 2 points దగ్గర ఇలా గీస్తా చూడండి. ఇది గివెన్ లైన్. దీనికి ప్యారల్గా 2 lines డ్రా చేయమన్నాడు. ఒకటి సీకెంట్ లైన్, ఒకటేమో టాంజెంట్ లైన్. సరిపోయిందా లేదా? సరిపోయింది. ఎలా ఉందనుకోండి, ఒకవేళ గివెన్ లైన్ ఎలా ఉందనుకుందాం. ఇప్పుడు దీనికి ప్యారల్గా డ్రా చేస్తూ ఒక టాంజెంట్ డ్రా చేయాలనుకోండి, ఇలా చేయొచ్చా? ఎస్. అలా సీకెంట్ లైన్ అంటే నీ ఇష్టం, ఇలా కట్ చేస్తూ ఒకటి, అంతే. సో ఇలా ఇలా అవుతుంది. ఈ కేసులో అయితే ఇది గివెన్ లైన్ అనుకుందాం. అంటే గివెన్ లైన్ ఇస్ అవుట్ సైడ్. ఇప్పుడు కూడా చెప్పండి, 2 lines డ్రా చేయమంటున్నాడు. ఒకటేమో దీన్ని కట్ చేయాలంటున్నాడు సీకెంట్, ఇంకొకటి టాంజెంట్ అవ్వాలంటున్నాడు. అంటే ఇక్కడ డ్రా చేయొచ్చు, ఇక్కడ డ్రా చేయొచ్చు, ఎలాగైనా పర్వాలా, రైట్? సో ఇలా డ్రా చేస్తాను, ఇలా, రైట్? ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు. సో ఇలా ఎలా డ్రా చేయొచ్చు. సో కేస్ 1, కేస్ 2, కేస్ 3, రైట్? ఇలా డ్రా చేస్తే సరిపోతుంది మీరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఏమంటున్నాడు క్వశ్చన్ నెంబర్ 4? క్యాల్కులేట్ ది లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ పాయింట్ 15 centimeters away from the center of the circle of radius of 9 centimeters. ఇందాక అనుకున్నాం కదండి, 3 types of questions are possible using this point. అటువంటిది ఇందాక ఒక క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది. ఇంకో క్వశ్చన్ అనమాట, ఇంకొక టైప్. లెట్ us say this is center O of the circle. Length of tangent from point 15 centimeters away from the center of the circle. Center of the circle నుంచి 15 centimeters దూరంలో ఉండేటటువంటి పాయింట్
ఒకటి ఉంది అనుకుందాం. లెట్ us say this is Q. OQ is given as ఎంత అండి 15 centimeters. A point 15 centimeters away from the center, right? అయితే ఈ పాయింట్ నుంచి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అడుగుతున్నాడు. కాల్కులేట్ ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. టెల్ మీ ఫ్రమ్ దిస్ పాయింట్ హౌ మెనీ ట్యాంజెంట్స్ కెన్ బి డ్రాన్? 2 ట్యాంజెంట్స్. ఇక్కడ ఒకటి ఇలా ఒకటి డ్రా చేయొచ్చు. ఇదే ఒకటి తీసుకో. లెట్ us say ఇలా ట్యాంజెంట్ డ్రా చేస్తావు. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అంటే ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఉందో అక్కడ పాయింట్ దాన్ని లెట్ us P అనుకుందాం. ఈ PQని లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అంటాం. LOT అనుకుందాం. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అన్నాం, రైట్? అది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంట. ఇంకా ఏమి ఇచ్చాడు? రేడియస్ ఈజ్ గివెన్ యాజ్ 9 centimeters. ఈ సర్కిల్ రేడియస్ అంటే ఎలాగైనా ఉండొచ్చు. నేను ఈ పాయింట్ని సెంటర్ని జాయిన్ చేస్తే వచ్చింది కూడా రేడియసే. R అనుకుంటే R ఈజ్ గివెన్ హౌ మచ్? 9 centimeters. మనకి ఈ ఫిగర్ చూడగానే మనకు బాగా ఫెమిలియర్ ఫిగర్లు ఇవన్నీ కూడా. అవన్నీ అదే పాయింట్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేస్తూ ఉంటాం మనం. ఇదే పాయింట్. చెప్పండి, ఇది రేడియస్, ఇది ఈ పాయింట్ దగ్గర టాంజెంట్, ఇదేమో రేడియస్ త్రూ దట్ పాయింట్. సో ఆబ్వియస్లీ దిస్ యాంగిల్ ఈస్ 90 degrees, right? 90 degrees, right angle. So this is a right angle triangle. In right angle triangle, if any two sides are given, third side can be found out. Here, length of tangent is required. OQ is given. Radius R is given. OP is radius is 9 centimeters. That is given. Right? What you are supposed to find out? PQ. PQ is dash. This is the question. That's length of tangent. Clearly, ఇక్కడ కూడా సేమ్ ఇందాక అనుకున్నదేనండి. Clearly, tangent PQ is a tangent. PO is radius through tangent. So కాబట్టి so what we can say this about this angle? OPQ or OP is perpendicular to QP. So triangle OPQ is a right angle triangle. అది ఈ పాయింట్ రాస్తాం ఫస్ట్. సో కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో యూజింగ్ ఇందాకట్లాగే యూజింగ్ వాట్ థియరం? పైథాగరస్ థియరం. యూజింగ్ పైథాగరస్ థియరం ఇన్ ట్రయాంగిల్. చెప్పండి ఏం ట్రయాంగిల్ అది? ఓపీక్యూ. చెప్పండి ఓపీక్యూ పైథాగరస్ థియరం అంటే ఏం చేస్తాం? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దట్స్ ఆల్. హైపోటెన్యూస్ హియర్ ఇస్ OQ, రైట్? మనం ఎన్నోసార్లు డిస్కస్ చేస్తాం బేసిక్స్లో కూడా. ఎందుకు హైపోటెన్యూస్ ఏంటంటే రైట్ యాంగిల్ అనేది లార్జెస్ట్ యాంగిల్ అవుతుంది ఈ 3 యాంగిల్స్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. దానికి ఆపోజిట్గా ఉన్నదే లార్జెస్ట్ సైడ్, దట్ ఈస్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 sides, దట్ ఈస్ పైథాగరస్ థియరం. సో OQ స్క్వేర్ ఈజ్ చెప్పండి OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్, దట్స్ ఆల్. మనకి OQ అనేది ఆల్రెడీ ఇచ్చేసాడు, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 15 స్క్వేర్ ఈజ్ OP స్క్వేర్. OP is R. OP is radius, that is given 9 square plus PQ square. సింప్లిఫై చేసుకుందాం, PQ కనుక్కుందాం. చెప్పండి PQ స్క్వేర్ ఏమవుతుందంటే అప్పుడు